ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ ద్వారా ఇచ్చిన దొడ్డు బియ్యం 80% వృధా అయ్యేవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దొడ్డు బియ్యం కోర్ల ఫారాలకు, బీడ్ల కంపెనీలకు వెళ్లేవని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పథకం తీసుకొచ్చిందని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు అని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఉగాది నుంచి దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. గత సర్కార్ దొడ్డు బియ్యం కూడా నాణ్యంగా ఇవ్వలేదని విమర్శించారు. రేషన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టామని తెలిపారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షల మందికి సన్నబియ్యం ఇస్తుందని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. ఎక్కడో హుజురాబాద్ లో బై ఎలక్షన్ అయితేనో, మునుగోడులో బై ఎలక్షన్ అయితేనో కొంతమంది రేషన్ కార్డులు ఇచ్చారు. కానీ తుంగతుర్తితో సహా యావత్ తెలంగాణలో రేషన్ కార్డు లేని వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఆ కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఈ రోజు ఆ 5 లక్షల రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో